మరి స్పీకర్ గారికి విజ్ఞప్తి పత్రం ఇవ్వడం జరిగింది. మనం చూస్తున్నాం గత 4 రోజులుగా బిఆర్ఎస్ నాయకులు అధ్యక్షుడి వ్యవహారము, కేటీఆర్ అమెరికాలో కూర్చొని కేసీఆర్ ఫామ్ హౌస్ లో వండుకొని చిన్న చిన్న చెంచాగాళ్లతో మాట్లాడిస్తున్నటువంటి వ్యవహారం మనం చూసాం. ఈ మాట ఎందుకు అంటున్నాను అంటే, ఇంత జరిగిన తుఫాన్లు వచ్చి వరదలు వచ్చి జిల్లాలు కొట్టుకొని పోతున్నా కేసీఆర్ బయటికి రాలేదు. ఈరోజు పాడి కౌశిక్ రెడ్డి మరి వారి పార్టీ ప్రమేయం లేకుండా, నాయకుల ప్రమేయం లేకుండా ప్రగతి భవన్ లో వచ్చి ప్రెస్ మీట్ పెట్టలేదు. ప్రెస్ మీట్ పెట్టాడు కాబట్టి డెఫినెట్ గా ఇది ఆ పార్టీ ఆఫీస్ నుంచే ప్రెస్ మీట్ పెట్టాడు కాబట్టి ఆ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయంగానే మేము భావిస్తున్నాం. ఈరోజు తెలంగాణలో కాదు, యావత్ సమాజంలో ఉన్నటువంటి మహిళలు దద్దమ్మలు అన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డిని, ఎందుకంటే సామాన్య ప్రజలు మాట్లాడితే దాన్ని సుమోటోగా తీసుకోవడానికి లేదు. ఈరోజు ఒక రాజ్యాంగంలో ఉండి ప్రజల చేత ఎన్నుకోబడి ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి అందరినీ సమాన స్థానంలో చూడాల్సినటువంటి వ్యక్తి తన నియోజకవర్గంలో మహిళలు ఓటేయకుండా గెలిచాడా అనేది ముఖ్యమైనటువంటి అంశం. అన్నిటికన్నా ముఖ్యం, ఎన్నికలప్పుడు కూడా ఆయన చేసినటువంటి వ్యవహారం మనకు తెలుసు. అప్పుడు కూడా మేము పదే చెప్పినాం, కానీ అప్పటి వరకు వారి ప్రభుత్వం ఉండడం వల్ల వాడు ఆయనని సస్పెండ్ చేయలేదు, కనీసం అప్పుడు డిస్క్వాలిఫై కూడా చేయలేదు. పెళ్ళాన్ని బిడ్డని అడ్డం పెట్టుకొని గెలిచినటువంటి వ్యక్తి ఈ రోజు మహిళల్ని వెక్కిరించే విధంగా, ఎందుకంటే కేటీఆర్ అంటే యథావిధిగా వాళ్ళ పార్టీలో మహిళల్ని కించపరిచే విధంగా గత 10 ఏళ్లుగా జరుగుతూనే ఉంది. ప్రభుత్వం మారినా కూడా ఈరోజు మా ప్రజాపాలన నడుస్తుంది. మా ప్రభుత్వంలో మహిళలకి ముందు పీట వేసి ముందు స్థానంలో మహిళల్ని కూర్చోబెడుతున్నాం. బస్సు ఉచితంగా ఇస్తే దాని మీద షేటైర్లు వేసి మహిళల్ని కించపరిచిన కేటీఆర్ సిగ్గు లేకుండా మళ్ళీ ట్వీట్లు చేసి, మేము మళ్ళీ మహిళా కమిషన్ ద్వారా ఫిర్యాదులు అందుకున్న కేటీఆర్ కి మేము అక్కడ ధర్నా చేస్తే అప్పుడు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పింది. ఇప్పుడు కూడా కౌశిక్ రెడ్డి మళ్ళీ అదే వ్యవహారం. ఒక రోజు గవర్నర్ ని తిట్టిండు, ఒక రోజు సీతక్కని తిట్టిండు, ఇప్పుడు యావత్ సమాజంలో ఉన్న తెలంగాణ మహిళలను తిట్టిండు. తొలి రోజే మహిళా కేబినెట్ అంటే తెలంగాణలో మహిళలు కేబినెట్ లో లేకుండా మహిళల్ని అగౌరవపరిచి కించపరిచినటువంటి పార్టీ అది. వారికి అదే సంస్కారం సంస్కృతి నేర్పించినటువంటి కేసీఆర్ ఇక ముందర పెట్టి పాడి కౌశిక్ రెడ్డిని ముందర పెట్టి ఆడుతున్నటువంటి డ్రామాలకి తెరపడాలి. ఇప్పుడు శాస్త్రి గనక చెప్పకపోతే ఒకళ్ళైనరు ఇద్దరైనరు, రేపు పొద్దున ఇక్కడ గల్లీలోలు ఇంకేదన్నా చిన్న కార్యకర్తలు కూడా రేపు సమాజంలో ఉన్న మహిళల్ని అగౌరవపరిచి మమ్మల్ని కించపరిచి ఇంకా రకరకాలుగా విన్యాసాలు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఒక ప్రజాప్రతినిధి ఉండి ప్రెస్ మీట్ పెట్టి గాజులు చీర పంపిస్తున్న దద్దమ్మ అయిన ఎమ్మెల్యే అంటే చీర గాజులు వేసుకునే ప్రతి ఒక్క మహిళ దద్దమ్మ లాని పాడి కౌశిక్ రెడ్డిని అడగాల్సినటువంటి విషయం. అదే మేము ఈ రోజు మన స్పీకర్ గారికి మేము ఇచ్చినాము. దాన్ని సుమోటోగా తీసుకొని మహిళా కమిషన్ గాని స్పీకర్ గారు గాని రేపు పొద్దున గవర్నర్ కూడా దీన్ని సుమోటోగా తీసుకొని ఆయనని ఇమీడియట్ గా ఫస్ట్ సస్పెండ్ చేయాలి, ఆ తర్వాత ఆయన డిస్క్వాలిఫై చెయ్యాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అంతరిక్షంలో పోతున్నటువంటి మహిళలు ఈ రోజు సమాజంలో వారిని ఉద్దేశించి ఈరోజు మీకు ఏమన్నా ఉంటే మేము రాజకీయం జోలికి పోదలుచుకోలేదు. మేము మీకు ఏమన్నా ఉంటే మీరు కొట్లాడుకోండి, కానీ దాంట్లో మహిళలు ఏం చేసేది, మహిళల పాత్ర ఏమున్నది? ఆయన పార్టీలో నుంచి వెళ్ళిపోయిందా, పార్టీలో నుంచి ఉన్నాడా, ఎక్కడ ఉన్నాడు అనేది మీరు కొట్లాడుకోండి. అది మాకు సంబంధం లేదు మా మహిళా సమాజానికి. కానీ మా మహిళల్ని మధ్యలోకి తీసుకొచ్చినందుకు మేము స్వచ్ఛందంగా మహిళల అందరం కూడా 3 రోజుల నుంచి ఇదే పనిగా నిన్న టిఆర్ఎస్ భవన్ ని ముట్టడి చేసినాం. పాడి కౌశిక్ రెడ్డిని రమ్మని కూడా అక్కడి నుంచి సవాల్ విసిరినాం. ఈ రోజు మేము స్పీకర్ గారి దగ్గరికి వచ్చినాం. ఇంతమంది మహిళల అందరం కూడా ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో ఆయనను సస్పెండ్ చేయడమే కాకుండా డిస్క్వాలిఫై చెయ్యకపోతే రేపు పొద్దున ఇంకా సమాజంలో మహిళలకు ఇంకా అఘోరం జరుగుతుందని సందర్భంగా మీడియా సోదరులకు కూడా నేను తెలియజేస్తున్నా. ఈయన మీద ఇమీడియట్ గా యాక్షన్ తీసుకునేంత వరకు మీడియా సోదరులు కూడా సహకరించాలని ఈ రోజు అన్న దగ్గరికి మరి మెమోరాండం ఇవ్వడానికి వచ్చినటువంటి మా మహిళా సోదరుమణులు శోభారాణి గారు, భవానీ రెడ్డి గారు, పారిజాత గారు, మేయర్ గారు, అలాగే సంధ్యారెడ్డి స్పోక్స్ పర్సన్ వరలక్ష్మి గారు మేమందరం కలిసి మరి ఇంకా పెద్ద ఎత్తున మహిళలు రావాలి అనుకున్నాం ఉదయమే కాబట్టి కాస్త
ట్రాఫిక్ ఇబ్బందుల వల్ల వారు చేరుకోలేరు. ఈ ఈ తర్వాత నెక్స్ట్ ఒకవేళ ఆయన బహిరంగంగా వచ్చి క్షమాపణ చెప్పకపోతే భారీ మూల్యం చెల్లించాల్సినటువంటి పరిస్థితి కౌశిక్ రెడ్డి ఉంటది. దీన్ని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటది. అవసరమైతే మేము పాడి కౌశిక్ రెడ్డి ఇంటిని కూడా ముట్టడి చేస్తాము. ఎందుకంటే ఇంతైనా కూడా నిమ్మకు నీరు పెట్టినట్ల వాళ్ళ పార్టీ దీని మీద ఇనిషియేటివ్ తీసుకుంటలేదు, బయటకు వచ్చి క్షమాపణ చెప్పిస్తలేదు, ఇది నోరు జారిండు అని కనీసం మాట కూడా మాట్లాడట్లేదు. పైగా ఇంకొక మాట, ఆల్రెడీ తెలంగాణ విడిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడ బతుకు తెరువు కోసం వస్తారు, వివిధ వ్యాపారాల కోసం ఏదో ఒక రూపంలో అన్ని రాష్ట్రాల్లో అన్ని దేశాల్లో ఉన్నట్టు మన హైదరాబాద్ లో కూడా వివిధ రాష్ట్రాల నుంచి వస్తారు. నిన్న ట్వీట్ పెట్టి మళ్ళీ తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ రెచ్చగొడుతున్న పాడి కౌశిక్ రెడ్డికి ఇక్కడ ఏదో ఉన్మాదం సృష్టించే పనిలో ఉన్నాడు అని మాత్రం అర్థమవుతుంది. ఈ ఉన్మాదాన్ని ఖండించాల్సినటువంటి అవసరం మా ప్రభుత్వానికి అలాగే అధికారులకు అందరికీ ఉంది. ముఖ్యంగా పార్టీ సస్పెండ్ చేయకపోతే, ఆయనతో క్షమాపణ చెప్పించకపోతే డెఫినెట్ గా పరిణామం చాలా తీవ్ర స్థాయిలో ఉంటుందని హెచ్చరిస్తుంది.